ప్రముఖ డాన్స్ మాస్టర్ పండుగ ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పండుగకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రముఖ డీజోడీ డాన్స్ మాస్టర్ జి షణ్ముఖ అలియాస్ పండుకు విశాఖ జిల్లా ఆనందపురం వద్ద ప్రమాదం జరిగింది. తగరపు వలస జాతర నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆయన కాలు, తల, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తగరపు వలస జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పండు తన బృందంతో హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకొని భోజనాలు చేసి తిరిగి కారులో గాజువాక బయలుదేరారు. తగరపు వలస నుంచి వచ్చే క్రమంలో ఆనందపురం జంక్షన్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. పండుకి వాంతులు కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. కారు దిగి వెనక నిల్చున్నాడు. అదే సమయంలో వెనక నుంచి అతి వేగంగా వచ్చిన కోళ్ల లారీ పండును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లకు, తల, పక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను ట్రీట్మెంట్ నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పండు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, వీలైనంత త్వరగా కోలుకోవడానికి ఫిజియోథెరపీ అవసరమని డాక్టర్లు చెప్పారు. అయితే ఆయన మళ్లీ సాధారణ స్థితికి వచ్చి డాన్స్ చేయడానికి సుమారు 6 నెలల సమయం పడుతుందన్నారు. నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 1 గంటన్నర 2 గంటలకి గజనీ షణ్ముఖరావు అనే పేషెంట్ని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగింది. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లొకేషన్ ఒకటి నోటీస్ చేశాము. రెండోది 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈరోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకి ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి అవి. అది అతని కండిషన్. అతనికి హెడ్ ఇంజరీ కూడా అయ్యింది, కానీ స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు. పేషెంట్ అటెండర్స్ చెప్పిన హిస్టరీ ఏంటంటే ఆయన వాంత్ చేసుకుంటా ఉన్నారంట రాత్రి 1 గంట టైంలోని. కారు దిగి వెనక నుంచి ఏదో లారీ వచ్చి కొడితే కారు వచ్చి ఇన్ని డాష్ ఇచ్చి పడిపోయారని చెప్పారు. అదే 6 నెలల వరకు పట్టొచ్చు, డాన్స్ చేయడానికి 6 నెలల వరకు పట్టొచ్చు. ఈ మధ్యలో ఫిజియోథెరపీ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకుని రికవర్ అవుతారు. అన్ని రకాల పరీక్షల అనంతరం 2 కాళ్లకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.